హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. చిన్న పాట పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధనలో పాల్గొందాం. హల్లెలూయా. మంచి దేవుడవయ్యా యేసయ్యా, నా చింతలన్నీ తీర్చేవయ్యా, నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా, నిన్ను చేరినా. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానమెచ్చట నాకు దొరికేనని. సంతోషం ఎచ్చట ఉందని, సమాధానమెచ్చట నాకు దొరికేనని. జగమంతా వెతికాను, జనులందరినడిగాను, జగమంతా వెతికాను, జనులందరినడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా, నిన్ను చేరినా. ప్రేమనేది ఎక్కడ ఉందని, క్షమనేది అచ్చట నాకు దొరికేనని. ప్రేమనేది ఎక్కడ ఉందని, క్షమనేది ఎక్కడ నాకు దొరికేనని. బంధువులలో వెతికాను, స్నేహితులను అడిగాను, బంధువులలో వెతికాను, స్నేహితులను అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను.
సత్యమనేది ఎక్కడ ఉందని, నిత్య జీవమెచ్చట నాకు దొరికేనని. సత్యమనేది ఎక్కడ ఉందని, నిత్య జీవమెక్కడ నాకు దొరికేనని. ఎందరినో మొక్కాను, ఏమేమో చేశాను, ఎందరినో మొక్కాను, ఏమేమో చేశాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా, నిన్ను చేరినా నా చింతలన్నీ తీరేనయ్యా. నెమ్మదనిది ఎక్కడ ఉందని, శాంతమనిది ఎచ్చట నాకు దొరికేనని. నెమ్మదనిది ఎక్కడ ఉందని, శాంతమనిది అచ్చట నాకు దొరికేనని. దిక్కులెన్నో తిరిగాను, యాత్రలెన్నో చేశాను, దిక్కులెన్నో తిరిగాను, యాత్రలెన్నో చేశాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా, నిన్ను చేరినా నా చింతలన్నీ తీరేనయ్యా, నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా, నిన్ను చేరినా, నిన్ను చేరినా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొంచెం సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్యములో మొట్టమొదటిగా నిర్గమాకాండములో నుండి చదువుకుందాం. నిర్గమాకాండము 6వ అధ్యాయము 14-15 వాక్యాలు చదువుకుందాం. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి పితరుల కుటుంబముల మూల పురుషులు ఎవరనగా ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హానోకు, పల్లు, హెస్రోను, కర్మి. వీరు రూబేను కుటుంబములు. హల్లెలూయా.
షిమ్యాను కుమారులు ఏముయేలు, ఏమీను, ఓహాదు, యాకీను, షోహారు, కానాను, స్త్రీకి కుమారుడైన షావులు. వీరు షిమ్యాను కుటుంబము. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం, వాక్యాన్ని కొనసాగిద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపుడైన యేసయ్యా, నీ పాదములకు వందనాలు తండ్రి. ఘనమైన నీ నామానికే స్తోత్రాలు, నీ నామానికే మహిమ కలుగునుగాక తండ్రి. ఈ సమయంలో నాయన అయ్యా, నీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా ప్రభువా, అయ్యా ఎలాంటి దురాత్మ శక్తులు, అంధకార శక్తులు అయ్యా నీ యొక్క ఆరాధనకు ఆటంకం కలిగించకుండా నీ పరిశుద్ధాత్మ అగ్నిని మా మధ్యలో ఉంచి ప్రభువా, నీవే మాతో పరిశుద్ధాత్మ దేవుడివై సూటిగా మా అందరితో మాట్లాడమని దేవుని కుమారుడవు, ఈ లోకానికి రక్షకుడు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో చెప్పబడినటువంటి వాక్యాన్ని మీరు గమనించండి. వారి పితరుల కుటుంబములు మూల పురుషులు ఎవరనగా ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హానోకు వల్ల హెబ్రోను కర్మి. వీరు రూబేను కుటుంబ సభ్యులు అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఇక్కడ నేను మెయిన్ ఉద్దేశంగా మీకు ఈ వాక్యాన్ని ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ లోకరీత్యా కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉంటారు భూమి మీద, తర్వాత దేవుని రాజ్యంలోకి ఉండేటటువంటి కుటుంబ సభ్యులు ఎవరుంటారు అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం వాక్యం ద్వారా తెలుసుకుందాం. అర్థమవుతున్న వాక్యము? ఈ లోకంలో ఉండేటటువంటి కుటుంబ సభ్యులు ఎలాగుంటారు, మరి దేవుని కుటుంబ సభ్యులు ఎలాగుంటారు అనేటటువంటి వాక్యాలని మనం ఈరోజు తెలుసుకోబోతా ఉన్నాం. అలాగనే ఎఫెసీయులకు రాసిన పత్రిక అంటే 3వ అధ్యాయంలో 14వ వాక్యం నుండి 21వ వాక్యం వరకు చదువుతాను, మీరు గమనిస్తూ ఉండండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యం నుండి 21 వరకు చదువుతాను, మీరు గమనిస్తుండండి. హల్లెలూయా. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరుచున్నట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు మనలో కార్యసాధనకమైన తన శక్తి చొప్పున మనమును అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. ఏమిటి గమనించాలి అని అంటే, ఈ లోకములో ఉండేటటువంటి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? ఈ లోకంలో ఎవరెవరు ఉంటారు? తల్లిదండ్రులు ఉంటారు, మరి కుమారులు ఉంటారు, కుమార్తెలు ఉంటారు, మనవళ్ళు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారు. ఇందాక మనం చదివినట్టుగా ఇశ్రాయేలు కుటుంబానికి చెందినటువంటి వారి గురించి మనం చదువుకున్నాం. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఈ లోకంలో ఉండేటటువంటి వారి కుటుంబాల యొక్క బంధుత్వాలు ఎలాగుంటాయి, అలా కాకుండా దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేవుని కుటుంబాలు ఎలాగుంటాయి అనేటటువంటి విషయాల్ని ఈరోజు మనం క్షుణ్ణంగా తెలుసుకోబోతా ఉన్నాం. అందుకనే ఈ లోకంలో మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో కుటుంబాలలో తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, సహోదరులు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక్కొక్క సందర్భంలో మనం ఏమన్నా అడిగినప్పుడు వారు మనకు సహాయం చేయలేకపోవచ్చు.
అవునా కాదా? మనం అడిగినన్నిటిని సహాయం చేస్తారా మన బంధువులు? మన అమ్మ నాన్న ఇవ్వగలుగుతారా? ఒక్కొక్క కొడుకు కోరిక ఉంటుంది, నాకు విమానంలో ఎక్కి తిరగాలని ఉంది నాన్న అంటాడు, పేదవాడి కొడుకు. తండ్రి తీర్చగలడా చెప్పండి? ఒక్కొక్క స్త్రీలకు చాలా ఆనందమైనటువంటి కోరికలు ఉంటాయి. ఏంటి అంటే పేదరికంలో ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళకి ఎంతో చక్కని బంగారం వేసుకొని అలంకరణ చేసుకోవాలని ఉంటుంది. వాళ్ళ బంగారం రేట్లు ఎట్లా ఉన్నాయి? లక్షల్లో ఉన్నాయి. మరి ఆ కోరికను భర్త తీర్చగలడా? తీర్చలేడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ లోకంలో ఉండేటటువంటి కుటుంబాలలో, ఈ లోకంలో ఉండేటటువంటి మన మధ్యలో మనందరము కూడా ఒకరికొకరు ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాలలో, కొన్ని సందర్భాలలో మనం వాటిని నెరవేర్చుకోలేం. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు చూడండి, అదిగో అక్కడ చెప్తున్నాడు, మీరు అడుగు వాటన్నిటికంటే, అంటే మనము ఏమి అడగబోతున్నామో ప్రభుని, ఆ అడుగు వాటన్నిటికంటే ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలో మనకు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడిని మనం ఏమడుగుతాం? దేవునిని సరిగ్గా గుర్తెరిగిన వ్యక్తి అయితే అడగాల్సింది అడుగుతాడు, అన్ని అడగడం. అవునా కాదండి? ఇప్పుడు డాక్టర్ గారి కాడికి వెళ్ళి ఆడు నన్ను కొట్టాడండి, వాడి మీద నేను కేసు పెట్టాలన్నావు అనుకో, డాక్టర్ గారు మనం వెంకెట చూస్తాడు, విచిత్రంగా చూస్తాడు. ఎందుకు? ఒరి నేను డాక్టర్నరా, నన్ను పోలీస్ కేసు పెట్టమన్నా నేనేం చెయ్యాలంటాడు. ఏ సెక్షన్లో వాడిని పెట్టాలో నాకు తెలియదు అని అంటాడు. అవునా కాదా? అంటే డాక్టర్ గారి కాడికి వెళ్ళి నువ్వేం అడగాలి? సార్ నాకు కాలు నొప్పి వచ్చింది, నాకు కడుపులో నొప్పి వచ్చింది సార్ అంటే వైద్యం చేస్తాడు. అవునా కాదా? సమాధానం చెప్తూ ఉండండి. హల్లెలూయా. అట్లానే దేవుని వద్దకు వెళ్ళి కూడా మనం కొన్ని అడగాల్సినవి ఉంటాయి, కొన్ని అడగకూడనివి ఉంటాయి. అడుగు వాటన్నిటికంటే నువ్వు అడిగేటటువంటిది దేవునికి ఇష్టపూర్వకమై ఉంటే దేవుడు నువ్వు అడగక మునిపే నీకు నెరవేరుస్తాడు. ఒకవేళ నువ్వు అడగకూడని కోరిక దేవుడిని అడిగావు అనుకో, అది ఆయన నెరవేర్చడు. హల్లెలూయా. అది మన కుటుంబాల్లో కూడా నెరవేరదు. అంతేనా? మరి ఒక పేదవాడు విమానం ఎక్కడం అనేది ఆశ కదా, అది జరగదు కదండి. అట్లానే దేవుడు కూడా ఏంటంటే నువ్వు అడిగేటటువంటి నీ యొక్క కోరికలో, నువ్వు అడిగేటటువంటి ఆ యొక్క ఆవేదనలో దేవునికి ఇష్టమై ఉండాలా. అప్పుడు దేవుని కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి మనకి నెరవేరుతాయి. ఈ లోకంలో ఉన్న వాళ్ళకైతేనే ఈ లోక సంబంధం పెట్టాం. అంటే అసలు మీరు అనుకోవచ్చు, మరి మనం ఆయన్నే అడగాల, మరి కుటుంబ సభ్యులు ఏం అడగాలంటే కుటుంబంలో అన్ని అవసరాలు అడుగుతాం. ఏదైనా ఆకలి వేస్తే అన్నం అడుగుతుంటాం, లేకపోతే ఏదైనా సమస్య వచ్చిన సమస్య గురించి అడుగుతాం, లేకపోతే ఏదైనా సైకిల్ కావాలంటే సైకిల్ అడుగుతాం, ఊరికి వెళ్ళాలంటే ప్రయాణం కోసం మాట్లాడుకుంటాం. అన్ని విషయాలు మన కుటుంబంలో ఉంటాయి. కానీ దేవుని కుటుంబంలోకి వచ్చేసరికి అన్ని విషయాలు ఉండవండి. హల్లెలూయా. దేవుడి కుటుంబంలోకి వచ్చేసరికి అన్ని విషయాలు ఉండవు. ఎందుకనంటే దేవుని కుటుంబానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. దేవుని కుటుంబంలో దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కొన్ని కరెక్ట్ అయినటువంటి డెసిషన్స్ ఉంటాయి, కొన్ని మంచి ఆలోచనలు ఉంటాయి. ఆలోచనల ప్రకారంగా మన యొక్క జీవన విధానం కొనసాగుతూ ఉంటుంది. మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యములో మనకు కావాల్సింది ఏంటంటే ఆహారంతో పని లేదు. మనకు ఆహారంతో పని లేదు, మనకు కారులతో పని లేదు, మనకు బంగారాలతో పని లేదు, మనకు ధనంతో పని లేదు. కాబట్టి దేవుని చెంత కూర్చొని మనం అడగాల్సినవి అడిగితే దేవుడు నెరవేరుస్తాడు. ఇదేంటండి అంటే అదంతే. దేవుని రాజ్యంలోకి నువ్వు ఎలా వెళ్తున్నావు? ఈ మట్టి శరీరంతో దేవుడు నిన్ను తీసుకోడు. ఇది మట్టిలో సృష్టించబడినటువంటి బొమ్మ కాబట్టి దీనిని మట్టికే వదిలేస్తాడు. దీనిని మట్టికి వదిలేసి మహిమ కలిగినటువంటి శరీరం నీకు ఇస్తాడు, అంతము లేనటువంటి శరీరం ఇస్తాడు. ఆ శరీరానికి ఆకలి ఉండదు, ఆ శరీరానికి ధనాన్ని వేసుకునేటటువంటిది ఏమీ లేదు. అక్కడ చక్కని ప్రతిబింబాన్ని ఇస్తాడు, అందమైనటువంటి రూపాన్ని ఇస్తాడు. నీ శరీరము కన్నా కూడా అందమైన రూపాన్ని ఇస్తాడు దేవుడు నీకు. ఆ చక్కని రూపమే నీకు ఒక వరం లాంటిది. అక్కడ నువ్వు అడగాల్సింది ఏంటంటే నీ తోటి సహోదరుల పట్ల, అంటే అక్కడికి వెళ్ళినాక కాదు, అక్కడికి వెళ్ళినాక అసలు అడగాల్సిన పని లేదు నువ్వు. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే నువ్వు ఇక్కడ అడగాల్సినవి కొన్ని ఉన్నాయి, అయ్యే అడగాలి ఇక్కడ. అది ఏంటనేది ఈరోజు మన సబ్జెక్ట్. అర్థమవుతుందా? అక్కడికి వెళ్ళావు అంటే నువ్వు అడిగే పని లేదు, అడిగితేనే నువ్వు అక్కడికి వెళ్ళేది. అంటే ఇక్కడ నువ్వేం అడగాలంటే నీ కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి వారిని గురించి ఎప్పుడు ప్రేమపూర్వకంగా అడగాల్సిన బాధ్యత మనకుంటది.
అర్థమవుతుందా వాక్యము? దేవుని వద్ద కూర్చొని అడగాల్సినటువంటి రూల్స్ ఏంటయ్యా అని అంటే, నీవి వలే నీ పొరుగు వారిని ప్రేమించే మనసు కలిగి ఉండాలి మనం మొట్టమొదటిగా. అది నీ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు. మొట్టమొదటిగా తర్వాత దేవుని చెంత నువ్వు అడగాల్సిన పరిస్థితి ఏంటంటే, ప్రభువా, ఈ లోకంలో ఏది శాశ్వతమైంది కాదు. ఉన్నంతకాలం నీ ఆరాధన చేసుకుంటూ నీ సన్నిధిలో గడుపుతూ నలుగురికి ఉపయోగపడేలాగా నా జీవితాన్ని కొనసాగించు తండ్రి. అయ్యా, నీ ఆరాధనను నేను ఆబ్సెంట్ కాకూడదు. నీ ఆరాధనను ఎక్కడున్నా నేను నీ ఆరాధనకు చేరుకోగలగాలి నేను అనేటటువంటి ఒక ప్రేమ కలిగి అడగాలి. అడిగినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నువ్వు అడుగుతుంది ఏంటి? ధనం కాదు. నువ్వు అడుగుతుంది ఏంటి? ఆస్తులు కాదు. ఏమడుగుతున్నావు? అయ్యా, నేను అందరికీ ప్రేమ పంచాలి అని అడుగుతున్నావు. అయ్యా, నేను నీ సన్నిధికి రావటానికి నాకు ఆటంకం కలిగించు మాకు అని అడుగుతున్నావు. సో ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు కనుక నువ్వు అడగక తలికే ఇలాంటివి దేవుడు నీకు సమకూరుస్తాడు. అలాంటి ప్రేమ కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు అన్నీ కూడా సమకూర్చడానికి ఇష్టపడుతున్నాడు. అదే మామూలు కుటుంబాల్లో అయితే మీరు గమనించండి, ఏదైనా సహాయాలు చేసుకోకపోతే ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళు బద్ధ శత్రువులు అయిపోతారు. అవునండి? జీవితకాలం పలుక్కోరండి. అన్నదమ్ములు పలుక్కోరు, అక్కాచెల్లెళ్ళు పలుక్కోరు, తమ్ముళ్ళు పలుక్కోరు, ఏముండదు. హల్లెలూయా. నేను నిజం చెప్తున్నా, మీరు నమ్మినా నమ్మకపోయినా సమస్య లేదు. ఎందుకంటే నేను రియల్ ఫ్యాక్ట్ చెప్తున్నా. నేనైతే అలా ఉండను. శత్రువుతో సహా ప్రేమతో మాట్లాడాలని కోరుకుంటా. అవకాశం వస్తే నన్ను కొట్టేవాడినే నేను మాట్లాడాలని కోరుకుంటా. వాడు నాతో స్నేహంగా ఉండకపో, నాకు అనవసరం. ఎందుకనంటే దేవుని చెప్తున్న మంచి మాటలు అవి. ఈ లోకంలో ఉండంగా నీ శత్రువుని కూడా నువ్వు ప్రేమించాలి. అదే దేవుడిచ్చే మంచి వరం నీకు. అదేంటండి, వాడికి ఆడకపోతే కొడతాడంటే యేసుక్రీస్తు వారిని కొట్టలేదా ఈ లోకం? ఏమండి, మర్యాద చేశాడు యేసుక్రీస్తు వారికి ఈ లోకంలో జనం? కొరడాలతో కొట్టలేదా? బెళ్ళాలతో పడవలేదా? సిలువలు మోయించలేదా? మరి ప్రభువే అంత స్థితి దిగజారిపోయి మన కోసం ప్రాణం పెడితే ఏదో ఒక మాట అంటే అన్నే ఏమైంది? ఒకవేళ ఏదన్నా అన్నాడు అనుకో ఏమవుతుంది? మనకేం బాధ కాదు కదా. ప్రభు కంటే మనం ఎక్కువ బాధపడతలేదు కదా. కాబట్టి అలాంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. ఎవరు? దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి బిడ్డలు. అందరి సంగతి మనకు అనవసరం. మీలో అలాంటి హృదయం కలిగి ఉండాలా, మీలో అలాంటి మనసు కలిగి ఉండాలా. మీకు మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా సరే ఏదైనా ఇబ్బంది అయినప్పుడు సహాయం చేయగలిగేటటువంటి మనసు ఉండాలా. భార్య భర్తలైనా, అన్న చెల్లెలైనా, తండ్రి కొడుకులైనా ఎవరైనా సరే హెల్పింగ్, సహాయం చేసే నేసరి కలిగి ఉండాలా. ఒకవేళ తెలిసి తెలియక మీ పట్ల ఎవరైనా పొరపాట్లు చేసి ఉంటే వారిని క్షమించే హృదయం మీకు కలిగి ఉండాలా. అర్థమవుతున్న వాక్యం? వాళ్ళని క్షమించే హృదయం మీకు కలిగి ఉండాలి. ఎందుకంటే మనం ఎన్ని కత్తులు తీసుకొని పొడిచినా, ఎన్ని కొడా దెబ్బలు కొట్టినా యేసయ్య మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎడన దేశించాడా? చూసింటాక మీ సినిమాలు అప్పుడప్పుడు సినిమాల్లో కానీ అర్థమైంది, బైబిల్లో పెద్దగా అర్థాలు కావు మీకు. సినిమాల్లో కొడుతున్నా ఏం చేస్తున్నా పాప మట్టాన్ని ఏడుచుకుంటూ పోతా ఉంటాడు యేసయ్య మోసుకుంటా. ఎవరన్నా లేచి, అరే దుర్మార్గులరా, మిమ్మల్ని కాపాడటానికి వచ్చారు, నన్ను చంపుతున్నారు, నన్ను కొడుతున్నారు ఏంద్రా అని ఎక్కడన్నా అన్నాడా? బైబిల్లో అయితే అనలా. మీకు బయట ఏమన్నా సినిమాల్లో ఏడన్నా చూపించారని చెప్పండి, ఎక్కడా ఉండదు. యేసయ్య కేవలం ప్రేమనే చూపించాడు. అదే ప్రేమను మనందరం, అంటే ఎవరమండి? దేవుని బిడ్డలైన మనందరం కూడా పంచాలి. అప్పుడే వారిని దేవుని కుటుంబం అంటారు. ఇప్పుడు మందిరాలకు వచ్చాం, మనందరం చక్కగా కూర్చున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మనం బయటికి వెళ్ళిన తర్వాత ఒక నిజ జీవితంలో ఏదైనా ఒక సంఘటన కలిగినప్పుడు మనలో ఆవేశము, కోపము, పగ, ప్రతీకారాలు నీలో వస్తున్నాయి అంటే అది దేవుని కుటుంబంలో సభ్యుడు ఎలా అవుతావు? దేవుని వాక్యం ఏమి వింటున్నావు? దేవుని యొక్క పరిశుద్ధత నీలో ఎంత ఉంది? ఒకసారి నువ్వు ట్యాలీ చేసుకో. మనం అనుకుంటాం, అయ్యా పరిశుద్ధాత్మదేవుడా, అయ్యా పరిశుద్ధాత్మదేవుడు అని ప్రార్థన చేస్తాం మనం మోకాళ్ళు వేసి. పరిశుద్ధాత్మదేవుడు నీలో ఉన్నాడంటే, పరిశుద్ధాత్మ నీలోకి వచ్చిందంటే నీ శత్రువును సైతం ప్రేమించేటటువంటి జాలి హృదయం నీకు ఉండాలా. ఉందా? అది ఉంటే నీలో దేవుడు ఉన్నట్టు యేసయ్య. హల్లెలూయా. ఒకసారి గట్టి చప్పట్లు కొట్టండి. ఇంకొక వాక్యం చూపిస్తాను. హల్లెలూయా. అలాగనే ఆదికాండము 4వ అధ్యాయం చూద్దాం. మొట్టమొదటిగా బైబిల్లో ఆదికాండంలోకి వెళదాం. ఆదికాండము
4వ అధ్యాయము 1-2 వాక్యాలు చదువుతాను, వినండి అమ్మా. ఆదాము తన భార్య అయిన హవ్వాను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యాను కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకొనెనెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యాను భూమిని సేద్యపరచువాడు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మీకు ఎందుకు చూపించానంటే, చాలామంది ఏంటంటే ఈ లోకంలో బిడ్డలను సంపాదించుకుంటాం, బిడ్డలను కంటాం. భార్యాభర్తలుగా దేవుడు ముడిపేసినటువంటి బంధంతో బిడ్డలను కంటాం. కన్న తర్వాత చాలామంది ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఆ బిడ్డలను కంటారే కానీ పాపం వాళ్ళ గురించి ఆలోచించుకోరు. ఏళ్ళ వారం ఏందో, ఏళ్ళ పద్ధతులు ఏందో, ఏళ్ళ షోకులు ఏందో, ఏళ్ళ వ్యవహారం ఏందో చూస్తుంటారు తప్ప వాడికి కాస్త అన్నం పెడదామే, వాడికి శుభ్రంగా డ్రెస్ చేద్దామే, వాడిని కాస్త బడికి పంపిద్దామే అనే జ్ఞానం ఉండదు. అల్లేం పాపం చింపిన నెత్తులు వేసుకొని రోడ్లు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. వీళ్ళు మాత్రం మంచి పౌడర్లు షోకులు చేసుకొని హ్యాపీగా తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కాదు. ఆదాము భార్య అయినటువంటి హవ్వ తనకు దేవుడు బిడ్డలు ఇచ్చినందుకు దేవుడికి ఎంతో స్తోత్రాలు చెల్లిస్తూ ఉంది. బిడ్డలు ఇచ్చినందుకు ఎంతో ప్రేమ చూపిస్తుంది దేవుడి మీద. ఆ బిడ్డలను అంతగా ప్రేమించి హత్తుకుంటా ఉంది. ఈ రోజున మీరు ఎంతమంది ఉన్నారు? బిడ్డలను ప్రేమించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? బిడ్డలను హత్తుకునే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? నీ కుటుంబంలో నువ్వు అలాంటి స్థితిలో ఉన్నావా, లేక ఇంకొక రీతిగా ఉన్నావా? ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. వాక్యం చాలా కఠినమైనటువంటిది. వాక్యానుసారంగా నీ జీవితాన్ని మలుసుకుంటేనే రేపు నువ్వు దేవుని కుటుంబంలో సభ్యుడు అవుతావు. అందుకే కుటుంబం, దేవుని కుటుంబం రెండింటిని నీకు ఈరోజు వివరిస్తా ఉన్నా. నీ కుటుంబాన్ని నువ్వు కాపాడలేకపోతే దేవుని కుటుంబంలో ఉన్న బిడ్డలతో నువ్వేమి సమాసంగా ఉంటావు. నీ కుటుంబంలో వాళ్ళని నువ్వు క్షమించడం చేత కాకపోతే రేపొద్దున నీ తోటి సహోదరుడు నువ్వు ఎలా ప్రేమిస్తావు? ఒకసారి ఆలోచించుకో ప్రియ సహోదరుడా. కాబట్టి వాక్యం చెప్తా ఉంది ఏమిటంటే, నీ కుటుంబంలో ఉన్నటువంటి వారిని మొట్టమొదటిగా మనం క్షమించాలి. అవునా కదా? అసలు క్షమించడం అంటే తెలుసా మీకు? క్షమించడం అంటే ఏముందిలో ఆడెన్ని అనుకున్నా మెలకుండా ఉండటం కాదు, లేకపోతే వాళ్ళు ఎన్ని అనుకున్నా ఏదైనా చేస్తున్నాను కాదండి. క్షమించటం అంటే ఏంటంటేనండి, జీవిత కాలము వాళ్ళని ప్రేమించటం. హల్లెలూయా. అర్థమైందా? క్షమించడం అంటే ఏంది? క్షమించుట అని అన్నానే తప్ప అసలు దాని రివర్స్లో ఆలోచిస్తే ఏంటంటే, జీవిత కాలం వాళ్ళని ప్రేమిస్తూనే ఉండాలా. వాడికి తెలియక ఏదైనా పొరపాటు చేసిన భర్త కావచ్చు, కొడుకులు కావచ్చు, కూతుళ్ళు కావచ్చు, అమ్మా అంటే కాదు ఇటు చేద్దాంరా, అయ్యా నీకోసం ప్రార్థన చేస్తాను, నీకోసం ప్రభువులో ప్రార్థనలో పెడతాను, నీ మీద శక్తి పోతుంది, ఇదిగోరా ఓ రోజు మందిరానికి రా, పాస్టర్ గారి చేత ప్రార్థన చేపిస్తాను, మందిరంలో ప్రార్థన చేసుకుంటే నీకు అది పోతుందమ్మా అని ఇలాంటి ప్రేమనే పంచాలి నువ్వు. అది క్షమించడం అంటే. ఊరికే ఏదో వాడు ఎన్నంటున్నా మెలకుండా మౌనంగా ఉండి వాడు ఏదో దరిద్రం అయిపోయో వాడు ముందు దాకా గందరగోళం అయ్యో చనిపోతే అన్న పాస్టర్ గారు మీరు చెప్పారు కదా నేను క్షమించమని, అందుకే నేను మెలకుండా ఉన్నాను. అది అట్టు కుదిరిద్ది. క్షమించడం అంటే ఏంటంటే ప్రేమించాలి. వాడు చెడిపోతాడు అనుకో, వాడిని హత్తుకోవాలి. ఏంట్రా నీ సమస్య ఏంది? ఎందుకు నువ్వు తాగుతున్నావు? అమ్మా ఏంది నీ సమస్య? ఎందుకు నువ్వు ఇలా దేశంగా ఉంటున్నావు? దానికి కారణం ఏంటి? మాట్లాడాలి. మనం కన్న తల్లిదండ్రులు బిడ్డలతో మాట్లాడాలి. మీరు ఎప్పుడన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? నేను ఎప్పుడు బాగాలేదులేండి, మన ఈ మధ్య వెళ్ళే సమస్య ఉంది. హల్లెలూయా. అక్కడ ఒక మాట చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఏమని ఉందంటాడా, పోట్లాడుకుంటే ద్వేషించబడతారు, కూర్చొని చర్చించుకుంటే సమస్య తీరిపోయిద్దని రాయబడి ఉంది. ఎక్కడా? పోలీస్ స్టేషన్లో రాశారు దాన్ని. అసలు మీకు అర్థమైంది అదని అర్థమైందో? అరే ఎళ్ళకాడ కొట్టుకోబాకండ్రా, కూర్చొని మాట్లాడుకోండిరా అని అర్థం. అది మాత్రం చూడం మనం. అక్కడికి వెళ్ళి కూడా ఎత్తాలే ఏయ్ అంటుంటాడు. హల్లెలూయా. అవునా కాదా? ఎప్పుడన్నా వాక్యం చదివారా మీరు? కంపల్సరిగా ప్రతి పోలీస్ స్టేషన్లో అది రాస్తారు వాళ్ళు. ఎందుకంటే ఈ అజ్ఞానులు కొంతమందిని తెలుసుకుంటారేమో చదివని, ఆవేశపడి కొట్టుకునే కన్నా కూర్చొని చర్చించుకోండి అయ్యా సమస్య తీరిపోయిద్ది అన్నాడు. మరి మన కుటుంబం గురించి కూడా మనం ఆలోచించాలి. మన బిడ్డలను కోప్పడటం కాదు, మన బిడ్డల మీద ద్వేషించడం కాదు, మన భార్యను ద్వేషించడం కాదు, మన తల్లిని అవమానించడం కాదు. సమస్యను కూర్చొని మాట్లాడండి, ప్రశాంతంగా ఉండండి. ఒక మీద దురాత్మ వచ్చిందనుకో రెండో వ్యక్తి తగ్గాలి. అవునా కాదండి? ఒక వ్యక్తి మీదకి దురాత్మ వచ్చి ఎగురుతున్నాడు అనుకో ఆవేశంగా, రెండో వాళ్ళు ఏం చేయాలి?
పరిశుద్ధాత్మను పొందుకోవాలి. తండ్రి ఆ బిడ్డ మీద దురాత్మ వచ్చినట్టుకుందయ్యా, కాస్త ఓపిక పట్టు, కాస్త ఆ బిడ్డను శాంతం చెయ్యి అని అడగాలను. అంతేగాని ఆయన ఏదో అంటున్నాడు, నువ్వు కూడా ఇటు నుంచి ఒక దురాత్మ నెత్తిమే పెట్టుకున్నావు అనుకో, ఆయన కేకేసి నువ్వు కేకేసి ఇద్దరు కేకేసుకొని ఏదంటారు, దరిద్రులు రాసుకుంటే ఎందుకు బూడిద వచ్చింది అన్నట్టు. హల్లెలూయా. అర్థమైందా వాక్యం? మన ఇద్దరం కొట్టుకుంటే మిగిలేది ఏంది? అక్కడ జీరోనే. అవతల వాడు మనం ద్వేషిస్తున్నా, కోపగిస్తున్నా మనం కూర్చొని ఆలోచన చేయాలి, ప్రశాంతంగా దేవునికి మొరపెట్టాలి. అప్పుడు సమస్య క్లియర్ అవుతుంది. అట్లానే నీ కుటుంబంలో నీ బిడ్డల గురించి కావచ్చు, నీ భార్య గురించి కావచ్చు, నీ భర్త గురించి కావచ్చు, నువ్వు కూడా అలాగనే కూర్చొని చర్చించుకోవాలి. కన్న తండ్రి కన్న బిడ్డలతోటి, ముఖ్యంగా భార్య భర్తతోటి అట్లా చర్చించుకోవాలి. కుటుంబాన్ని సానుకూలంగా ఆలోచన చేయాలి. జరిగిన గతాలను మైండ్లో తెచ్చుకోకూడదు, జరిగిన సన్నివేశాలను మనం తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఆ టైంలో నీకు దేవుడు పరిశుద్ధత తెలీదు, దేవుని పరిశుద్ధాత్మ నీ మీద లేదు. కాబట్టి ఆనాడు మన జీవితాలు అలాగ సైతాను యొక్క సృష్టించిన సృష్టిలో బలైపోయాయి. అలాంటి పరిస్థితికి నీ జీవితం దిగసారిపోయింది. ఆ జీవితాన్ని మనం తీసుకొచ్చుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు రక్షణ పొందావు, రక్షణ పొంది ప్రభు మార్గంలో నడుస్తున్నావు కనుక దేవుని వాక్యానుసారంగా నీ జీవితాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది. ఎల్లప్పుడూ అదే పట్టుకొని అక్కడదే పట్టుకొని ఆడే రీలు తిప్పుతూ ఉండకూడదు. ఆ రీలు తిప్పేదో ఉండే అర్థం ఏంటది? అది దురాత్మ. తీసేయి, ఆ రోజు జరిగిందంతా తీసేయి. ఆ రోజు దురాత్మ ఉన్నది కాబట్టి అలాగున్నది. ఈరోజు నాలో దురాత్మ లేదు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయకర్తగా ఉన్నాడు, ఆ ఆదరణకర్త నాకు ఆదరణగా ఉన్నాడు, నా తండ్రి నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి నేను అలాంటి ఆలోచనలు నేను పెట్టుకోకూడదు. నా కుటుంబం పట్ల నేను ప్రేమ కలిగి ఉండాలా, నా భర్త పట్ల నేను ప్రేమ కలిగి ఉండాలా, నా తల్లి పట్ల నేను ప్రేమ కలిగి ఉండాలా అనేటటువంటి మంచి మనస్సు మనందరికీ కలగాలి. అందుకే కుటుంబ సభ్యుల గురించి వాక్యం చూపిస్తున్నా. హల్లెలూయా. ఈ కుటుంబాన్ని ఇలాగ నువ్వు సేవ్ చేసుకున్నప్పుడు ఈ లోకంలో నీకు చాలా ధన్యత కలుగుతుంది. ఇంకొక వాక్యం చూపిస్తాను చూడండి. కీర్తన గ్రంథము 82వ అధ్యాయము 5-6 వాక్యాలు చదువుతున్నా. జనులకు తెలియలేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములలో ఇటు అటు తిరుగులాడుదురు. దేశముకున్న, జాగ్రత్తగా వినాలా, దేశమునకు ఉన్న ఆధారములనియు కదులుచుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చుచున్నాను. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏంటంటేనండి, అసలు మనం పుట్టిన కాడి నుంచి మన పూర్వీకులు మనకేం నేర్పుతారు చెప్పండి? నేను కష్టపడి ఇదిగో ఈ 2 ఎకరాలు సంపాదించా, ఈ బిల్డింగ్ కట్టించా, జాగ్రత్త, దీనికి జాగ్రత్తగా నువ్వు జాగ్రత్త తీసుకెళ్ళాలా. అంతేనా మనోళ్ళు మనకు చెప్పేది? ఇంకేమైనా చెబుతారు నీకు? అన్యులు అంటే యేసయ్యని జరగని వాళ్ళు చెప్పే మాటలు అన్నమాట. అక్కడ చెప్తున్నాడు కరెక్ట్గానే వాక్యం. చూడు ఏమంటున్నాడు అక్కడ? జనులు తెలివి లేదు. అదేనా? జనులు అనగా సమస్త ప్రజల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుని బిడ్డలను సంబోధించట్లా. ఇలాగ దేవుని బిడ్డలు కానటువంటి సమస్త జనులు ఏమంటారంటేనండి, ఈ లోకం సంబంధమైనటువంటి విషయాల గురించే బిడ్డలు చెప్తారు. నేను ఇంత సంపాదించాను, నువ్వు ఇంక జాగ్రత్తగా సంపాదించాలి, నేను ఈ ఉద్యోగం సంపాదించాను, నువ్వు ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించాలి, నేను ఈ ఊరికే ప్రెసిడెంట్ అయ్యాను, నువ్వు మన మండలానికే అధ్యక్షుడు కావాలి. అర్థమవుతుందో చెప్పే మాటలు? ఇలాగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఇలా చెప్పుకుంటారంట. కానీ దేవుని బిడ్డలైతే అలా చెప్పుకోరండి. దేవుని బిడ్డలు ఏం చెప్పుకుంటున్నారంటే, దేవుని బిడ్డలకు ఒక మంచి ఆలోచన శక్తి ఉన్నది. ఎందుకనంటే దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు, దేనికోసం పిలుస్తున్నాడు, దేవుడు పిలిచినటువంటి బిడ్డల ఆలోచనలు ఎలాగుంటాయి అంటే ఒకసారి మీరు ఈ వాక్యం చూస్తే అర్థమవుతుంది. ఏమిటి ఆ వాక్యం అనగా, యోహాను సువార్తలోకి వెళదాం. కొత్త నిబంధన చకచక వెళ్ళిపోదాం, సమయం కొద్దిగానే ఉంది. యోహాను సువార్తలోకి వెళదామా? యోహాను సువార్త 1వ అధ్యాయము యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి వెళ్ళి 12-13 వాక్యాలు చదువుదాం. అక్కడ ఏం రాయబడిన ఒకసారి చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వాక్యాలు చదువుతున్నాను. తనను ఎందరూ అంగీకరించురో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికిని దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.
వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్త మాంసము వలనను శరీరేచ్ఛల వలనను మనుష్యేచ్ఛల వలనను పుట్టిన వారు కారు. హల్లెలూయా. అంటే ఇందాక మీకు ఒక వాక్యం చెప్పాను. ఏం చెప్పాను అక్కడ? ఈ లోకంలో ఉండేటటువంటి ప్రజలు తల్లిదండ్రుల యొక్క ఆస్తుల గురించి, అధికారాల గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని పిల్లలు ఎవలా ఉంటారని అంటున్నాడంటే, దేవుని యందు విశ్వాసము కలిగి, యేసయ్య నా రక్షకుడు, ఆయన నా తండ్రి, ఆయన నా పాపాలు కడగలిగిన వాడు, ఆయన నన్ను పరిశుద్ధుని చేయగలిగిన వాడు, ఆయన నన్ను ఈ లోకములో నుండి ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళినటువంటి గొప్ప దేవుడు అని విశ్వాసము కలిగి ఎవరైతే ఉంటారో వారినందరిని కూడా ఆయన ఆశీర్వదిస్తాడని రాయబడి ఉంది. మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ విషయం ఏంటంటే, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండేది శరీరమే, అవునా? ఈ శరీరము చేసేటటువంటి కార్యక్రమాలకు దేవుని రాజ్యములో మహిమా శరీరం దేవుడు ఇస్తాడు మనకి. అంతేనా కాదా? ఆలోచన చేయండి. మీకు ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, ఇప్పుడు వరి చేనేసాం. వరి చేలో మనకి చేలో వరిగిలే పండుతాయి, అంతేనా? ఇప్పుడు మనం చేలో వరి చేనేసినప్పుడు మనకేమొస్తాయి? వడ్లు వస్తాయి. కానీ వడ్లు పండిస్తేనే వాటిని మనం ఆహారంగా బియ్యంగా మార్చగలం, అంతేనా? అంతేనా? అర్థం చేసుకోండి వాక్యం. ఈ మానవ శరీరంలో ఉండగానే మనము దేవుని యందు విశ్వాసము కలిగి ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి. అప్పుడే దేవుడు మహిమా శరీరం మనకు వస్తుంది. వరి చేను వేయకుండా, వరి కోత కొయ్యకుండా బియ్యం వస్తాయా నీకు? వస్తాయా? చెప్పండి. ఒకవేళ అటు తెచ్చే మార్గం అంటే నేను కూడా అటే పోతాను. కష్టమే కదండి. అట్లాగనే చాలామందికి తెలియదు. ఏందంటే దేవుడిని ప్రార్థన చేస్తేనే ఆలోకానికి పోతామా లేదా పోమా? చాలా విడ్డూరంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, దేవుడిని తెలియని బిడ్డలు. తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఈ లోకంలో కొంతమంది చేసేటటువంటి పనులను బట్టి కొంతమంది మన దేవుని బిడ్డల్లో కూడా ఆ బైబిల్ అట్టా అని చెప్తా ఉంటుందిలే, అన్నీ మనం చేస్తామైంది, అదేదో కారణ జన్ములు పెద్ద పెద్ద మేధావులకి సంబంధించింది, కానీ ఈ బైబిల్ అంతా మనకు సంబంధించింది కాదులేవయా. ఏదో వెళ్ళామంటే వెళ్ళాం, కాసేపు కూర్చున్నాం, భజన చేసాం, వచ్చాం, అయిపోయింది. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారని చెప్తున్నా. ఈరోజు నువ్వు గమనిస్తే, నువ్వు చదువుతున్నావే ఈ యోహోను సువార్త. ఈ యోహోను సువార్త రాసినటువంటి యోహోను ఎవరో తెలుసా? ఒక చేపల పట్టుకునే జాలరుడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టినసారి గట్టిగా. మేధావులుగా, పెద్ద పెద్ద మేధావులుగా దేవుడు ఆశీర్వాదం ఇచ్చేది, పెద్ద పెద్ద గనులుగా దేవుడు ఆశీర్వాదించేది కాదు. దేవుని యందు విశ్వాసము కలిగిన వారికి ఇస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళకి ఇస్తాడు. దేవుని యందు ప్రేమ కలిగిన వాళ్ళకి ఇస్తాడు. ఆడు కుంటోడా, గుడ్డోడా, పేదోడా, ధనికోడా, వాడు అందం కలిగిన వాడా, అందహీనుడా? నా దేవునికి కావలసింది నీ ఆత్మ, నీ హృదయం, నీ మనస్సు కావాలి ఆయనకి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆయనకి అనవసరం. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇందాకలా నిన్న యూట్యూబ్లో చూస్తూ ఉంటే శాలేమన్న ఒక అతన్ని తీసుకొచ్చి చూపించాడు. ఆయన పేరు నాగేశ్వరరావు అంట. మా నాన్న పేరే పెట్టుకున్నాడు. ఆ పిల్లగాడిని చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఎట్టున్నాడు తెలుసా? బాడీ లాంగ్వేజ్ మొత్తం ఇంతే ఉన్నాడు ఆ పిల్లగాడు. ఆ ముఖం చూస్తే మన భయం వేసిద్దండి. అదో రకమైన ముఖం, పాపం. ఆకారం చూస్తే భయం వేసిద్ది మనకి. ఆయనంట దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి శాలేమన్న గారి కాడ పరిచర్య చేస్తున్నాడు. రోజు టెంట్లు పరిచర్య, టెంట్లు పరిచర్య, టెంట్లు పరిచర్య, అదే పని అంట. అయిపోయాక సమయం ఆదివారం రాగానే, శనివారం రాగానే కొందరితో పాటు వస్తాడంట. ఆ టెంట్ లైటింగ్ కానీ, ఆ పరిచర్య ఏదంటే అది ఆయన పని చేస్తూనే ఉంటాడంట. కానీ కొంతమంది భయపడే వాళ్ళు ఉంటారు ఆయన చూసి, కొంతమంది పర్లేదులే పాపం దేవుడు అనుగ్రహం వచ్చింది, మంచోడయ్యాడు అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ అక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటని, అన్న పిలిచి అన్నాడు, ఏమయ్యా నువ్వు ఇంత ఇట్లా ఉన్నావు కదా, నీ షేప్ చూస్తే మాకే కథ ఇదిగా అనిపిస్తుంది కదా బాబు, మరి ఇట్లా పుట్టించినందుకు ఎప్పుడైనా దేవుడిని నువ్వు ఏమైనా తిట్టావా అని ప్రశ్నించాడు ఆయన. చాలామంది తిడతాం కదండి, పనులు జరగకపోతే ఊరుకుంటామా? ఏదన్నా కార్యం జరగకపోతే ఏం దేవుళ్ళే అబ్బా, ఓహో 20 ఏళ్ళు పోతున్నా చర్చికి పోయి నా చెప్పులు అరిగిపోయి, నా మోకాళ్ళు అరిగిపోయినాయి, కానీ దేవుడు నా సమాధానం వీలేదు అక్క అని ఆడవాళ్ళు చెప్పుకుంటారు, మగవాళ్ళు చెప్పుకుంటారు. అవునా కాదా? మరి ఆ అబ్బాయి ఏమనుకున్నాడు? ఎన్ని సంవత్సరాలు మించే వచ్చి సేవ చేస్తున్నాడంట. అసలు ఆకారం చూస్తే మనకు భయం పడుతుంది.
మరి అతనేమనుకోవాలా? ఆ మాట అంటే ఆ అబ్బాయి అన్నాడు, యేసయ్యకు నేను ఇలాగుంటాం ఇష్టం అన్నా, అందుకే నా సంతోషంగా ఉంది అన్నాడు ఆయన. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి గట్టిగా. అద్భుతమైన మాట అది. అసలు ఏం మాట అంటే అది? ఆయన అంటే అట్టుంటూ యేసయ్యకి ఇష్టం అంట. నిజంగా ఆలోచిస్తండి, అలా మనం అనుకోగలుగుతామా? కొంచెం కాలు నొప్పి వచ్చి కాలు నొప్పి పుడితే తగ్గకపోతే ఏం యేసయ్యలే అంటాం మనం. ఆ మనిషిని చూస్తేనే భయం పడుతుంది. నేను నిజం చెబుతున్నా. అట్లాంటి వాడు కూడా భయపడకుండా సన్నిధిలోకి వెళ్ళి 10 మందిలో ధైర్యంగా పరిచయం చేస్తున్నాడు. ఈరోజు మనం అలా ఉన్నామా? లేవు. నా చదువు రాదు, నేనేం పరిచర్య చేస్తాను, నా చదువు రాజు, నన్ను దేవుడు ఏముంది తీసుకెళ్తాడు. యెహోవాకి ఏం చదవచ్చు? ఈ గ్రంథం రాసినానికి ఏం చదవచ్చు? ఆయన తెలియాడు. మీరు దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే దేవుడు చెప్తున్నాడు, అద్భుతమైన భాషలో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ మీ మీద కుమ్మరించబడినప్పుడు మీరు తెలియకుండానే నీలో శక్తి లభిస్తుంది. నీకు తెలియకుండానే నువ్వు మాట్లాడతావు. నీ తెలియకుండానే దేవుడు నీలోంచి మాట్లాడతాడు. నీలో ఒక శక్తి రగిలిస్తాడు ఆయన. మీరు అనుకోవచ్చు, మరి ఆ అబ్బాయి అనుకోలేదుగా, అరే నన్ను చూస్తే జనం భయపడతారు, ఆ మందిరంలోకి వెళ్తే నన్ను చూసి అసహించుకుంటారేమో, నేను పోతే మళ్ళీ దేవుడు నన్ను ఇటు పెట్టాడు, నన్ను ఏం చేయమంటావు, నేను పోను మందిరానికి అని అనుకున్నాడా? అనుకోలా. ధైర్యంగా వచ్చాడు, పరిచర్య కొనసాగిస్తున్నాడు. 1000 మందిలో కూడా అన్నాడు, అరే మీరు ఎంతమంది సేవ చేసిన బలాదూర్, వీడు మాత్రం పరలోకానికి వెళ్ళిపోతాడు అన్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మనకు అన్నీ బాగుండి చేస్తున్నాం, అది పెద్ద ఇదేం కాదు. మీరు వెళ్తారు, కానీ మీకంటే ఒక అడుగు ముందు అబ్బాయి పోతాడు. ఎందుకంటే అన్నీ లేకపోయినా, అవమాన స్థితిలో ఉన్నా ఆదరణకర్త లోబడిపోతున్నాడు రా అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మీరు కూడా ఆలోచించేయాలి. నాకు చదువు లేదని నువ్వు భయపడబాకు సహోదరుడా, నాకు అది లేదని నువ్వు భయపడబాకు, నాకు అందం లేదని భయపడగాకు సహోదరి. కావలసింది నీ ఆత్మ, నీ హృదయం. అర్థమవుతుందా? దేవుని యందు విశ్వాసము కలిగి ఉండట దేవుడికి ఎంతో ప్రేమ. అంతేగాని అందాలు, చదువులు, విద్యలు దేవుడి రాజ్యంలోకి స్వతంత్రించుకోవు. నీ ఆత్మ, నీ పరిశుద్ధత. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా దేవుని పిల్లలు అవటానికి క్వాలిఫికేషన్ ఏందయ్యానంటే, ఈ లోకంలో ఉండేది కాదు, నీ అందం కాదు, నీ డబ్బు కాదు, నీ పదవి కాదు, నీలో ఉండే పరిశుద్ధత కావాలా, నీలో ఉండే ప్రేమ కావాలా, ఎదుటి వాళ్ళను తన సొంత బిడ్డలలాగా చూచే మనస్సు నీలో కావాలా. ఉందా? ఉంటే నువ్వు దేవుని బిడ్డవే. హల్లెలూయా. ఒక వాక్యం చూపిస్తాను చూడండి. మలాకీ గ్రంథంలోకి వెళదాం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 9, 10, 11 3 వాక్యాలు. 9, 10, 11 చూడండి. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శతోను మీరు పక్షపాతములు గనుక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింపదగిన వారిగాను నీచులుగాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్కడే దేవుడు మనల్ని సృష్టింపలేదా? ఇలాగుగా ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధన మనం ఎందుకు తృణీకరించుచున్నాము? యూదా వారు ద్రోహులైరి ఇశ్రాయేలీయుల మధ్య యెరూషలేములోను హేయక్రియలను జరిగించుట చేత యూదా వారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచి అన్య దేవతల పిల్లలకు పెళ్లి చేసుకున్నది. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి అన్యులంట యేసుక్రీస్తు వారిని నమ్మరు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఏంటంటే, ఇప్పుడు ఇందాక ఒక మాట చెప్పుకున్నా, తల్లిదండ్రులు తన బిడ్డలకు ఏం నేర్పుతారు? అయ్యా నేను ఇది సంపాదించాను, నువ్వు ఇంకోటి చూసుకోరా అంట. అట్లానే ఆ వారసత్వంలోనే తల్లిదండ్రులు కూడా అదే విధంగా, అయ్యా మనకు సంబంధించిన వాళ్ళు వీళ్ళని మనం సేవించినప్పుడు వీరి ద్వారానే మనకు మోక్షం కానీ ఏదైనా లభిస్తుంది అని మన తల్లిదండ్రులు మనకు చెప్తాం జరుగుతుంది. ఈ ఆస్తుల గురించి ఎలా చెప్తారో వీటి గురించి కూడా అలాగనే చెప్తారు. చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, మా నాన్న మా అమ్మ చెప్పారు కాబట్టి మనము ఇక ఏదీ లేదు, మన పద్ధతి ఇదే అని వెళ్ళిపోతూ ఉంటారు. తప్పులేం కాదు, వాళ్ళ సిద్ధాంతం వాళ్ళని మనం కాదనకూడదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు గమనించండి దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారం మనం చర్చికి వెళ్తాం, ప్రతి ఆదివారం మనం దేవుని ఆరాధన జరుపుతాం, ప్రతి వారం మనం వాక్యం చదువుతాం.
ఈ వాక్యము ఎందుకు చెప్పబడుతుందో తెలుసా? మందిరములో కూర్చున్న మీ కొరకు మాత్రమే కాదు, మందిరము ఎలుపటి ఉన్న వారి కొరకు కూడా దేవుడు వాక్యాన్ని ఉపదేశిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నీ పితరులు చేసినటువంటి తప్పును నువ్వు చేయకూడదు, నీ పితరులు చేసినటువంటి పొరపాటు నువ్వు చేయకూడదు. చేసినట్లయితే నీ పితరులకు జరిగినటువంటిదే నీకు జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి నువ్వు నీ పితరులను కాదు, దేవుని వాక్యాన్ని చూసి దేవుని వాక్యానుసారంగా నీ హృదయాన్ని డైవర్ట్ చేసుకొని మార్చుకొని దేవుని సన్నిధికి రావాలి అని వాక్యం చెప్తా ఉంటుంది. అది అప్పుడు ఎవరెవరికి వర్తించింది? మందిరంలో వారికి, మందిరం బయట వారికి. అంటే ఈ ఒక్క ఉదాహరణ చెప్పా మీకు. అట్లానే ప్రతిరోజు దేవుని వాక్యం ఏంటంటే ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మందిరంలో మనకి, మందిరం వెలుపల ఉన్నటువంటి వారికి, అన్యులకు కూడా దేవుడు వాక్యాన్ని ఉపదేశిస్తూ ఉంటాడు. ఈ ఉపదేశించినటువంటి ఈ వాక్యాన్ని గ్రహించుకొని దేవుని వాక్యం ఏమి చెప్పబడతా ఉంది, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది న్యాయము, ఏది అన్యాయము అనేటటువంటి విషయాన్ని దేవుడిచ్చినటువంటి ఈ జ్ఞానము ద్వారా తెలుసుకొని దేవుని యొద్దకు మనం తిరిగి రావాలి. అంటే మన రక్షకుడు, మన పాపములను విమోచించేవాడు, మన పాపములను పరిహారార్థం చేసేటటువంటి వ్యక్తి ఈ లోకంలో ఎవరు అని మనలో మనం అంతరంగాల్లో ప్రశ్నించుకొని దేవుని వద్దకు రావాల్సిన బాధ్యత ఎవరిపైన వాళ్ళకే ఆధారపడి ఉంది తప్ప ఒకరి పిలుపుకు కాదు. హల్లెలూయా. నీకు ఆకలి అయితే నువ్వు అడుగుతావా? పక్కన వాళ్ళు అడుగుతారా? చెప్పండి. నీకు కడుపులో ఆకలి అవుతుంది, ఇప్పుడు అయ్యా నాకు ఆకలి అవుతుందని నువ్వు అడుగుతావా? పక్కన వాళ్ళు అడుగుతారా? నువ్వే అడుగుతావు. ఎందుకంటే ఆకలి అవుతుంది నీకే కదా, పక్కన వాళ్ళకి కాదు కదా. అంటే సమస్య కూడా నీలో నుండే వచ్చింది కాబట్టి నీలో ఉన్నటువంటి ప్రతి నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి తెలుసుకున్నప్పుడు దేవుని వాక్యం నీకు వినపడుతున్నప్పుడు నీ ఆలోచన మారాలి, నీ పద్ధతులు మారాలి. అలా మారి నువ్వు దేవుని చెంతకు వస్తే ఆశీర్వదించబడతావు. ఒకవేళ రాకపోతే దేవుడు అంటున్నాడు నిన్ను కూడా త్రోసివేదును. అంటే ఏం జరుగుద్ది? రేపొద్దున దేవుని తీర్పు రోజున వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. వాళ్ళు అనుకుంటారు, జనరల్గా అన్యులు ఈ యొక్క ప్రార్థనలు, ఈ వాక్యాలన్నీ, బైబిల్ అని చెప్పేది కూడా ఆ చర్చిలో కూర్చున్న వాళ్ళకే అనుకుంటారు. నేను నిజం చెప్తున్నా, బైబిల్ మనకే కాదు సమస్త జనులందరికీ వివరణిస్తూ ఉంటుంది. వారం వారం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరమైనట్టుగానే లోకానికి కూడా అవసరం అని చెప్పి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. ప్రకటించినప్పుడు ఏ వాక్యమైతే, ఏ హృదయం అయితే ఆ వాక్యాన్ని గ్రహించుకోగలిగిద్దో, ఏ హృదయం అయితే డైవర్ట్ అయి దేవుని చెంతకు రాగలిగిద్దో ఆ హృదయాన్ని కాపాడతాడు అని వాక్యం చెప్తుంది. ఈ రోజున అదే. ఒకవేళ ఎవరైతే రాలేకపోతుంటారో వాళ్ళకి శ్రమ. అంటే రేపొద్దున తీర్పు రోజున దేవుడు రెండో రాకడ వచ్చినప్పుడు, మనం చనిపోయిన వాళ్ళని, నిద్రించిన వాళ్ళని లేచినప్పుడు, అప్పుడు నీకు సమాధానకర్త అయినటువంటి యేసు క్రీస్తు వారు నీ పక్షాన రాడు. ఎందుకు రాడంటే ఈరోజు నీకు బోధించాడు, నీకు వాక్యం చెప్తున్నాడు. అయ్యా నువ్వు పరిశుద్ధుడు కావాలి, నీ పాపాలు నా రక్తంచే కడగబడాలి, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి, రా నా చెంతకు రా, వచ్చి నువ్వు సాగిలపడని అంటుంటే ఈ లోకానికి వేరే రకంగా వినపడతా ఉంటాయి. అదంతా కూడా రేపొద్దు నీకు వాక్య రూపంలో వినిపిస్తాడు. కొద్ది సినిమా స్టోరీలా చూపిస్తాడు. ఏ సందర్భాల్లో నువ్వు విన్నావో కూడా చెప్తాడు. ఆయన నువ్వు ఎలా త్రోసి వేసావో చెప్తాడు. అన్నీ చెప్పిన తర్వాతే జడ్జిమెంట్ ఇస్తాడు ఆయన. అంత అడ్డగోలుగా లేదు వ్యవహారం. మీరు అనుకోవచ్చు అలా అయిపోయింది కదా మనకేం తెలుసు అంటే కుదరదు. ఎందుకంటే ఈ రోజున వాక్యం ప్రకటిస్తామంటే చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు. మనం కాదనకూడదు. ఎందుకంటే ఒకప్పుడు మనం బాధపడ్డాం. మనం యేసుక్రీస్తు వారిని నమ్మినప్పుడు మనం బాధపడ్డాం. ఏందని పిచ్చా మెంటలర్ వీళ్ళకి ప్రార్థన చేసుకునేవాడు కూర్చొని కాయగా మంజిలో కూర్చొని ప్రార్థన చేసుకోడు, ఓవర్గా బైబిల్ పట్టుకొని ఏదో మైకులు పెట్టి కేకలు పెడుతుంటాడు అని అనుకున్న వాళ్ళలో నేను కూడా ఒకడిని. సహోదరుడా, నేను నిజం చెప్తున్నా. కానీ ఈ రోజున మరి నేను ఎందుకు ప్రకటిస్తున్నానంటే దేవుడు చెప్పాడు. బైబిల్లోనే ఒక మాట ఉంది. హెజ్కేల్ గ్రంథము 3వ అధ్యాయము 18వ వాక్యంలో దేవుడు చెప్తాడు. అది చదివినటువంటి నువ్వు బాధ్యత తీసుకోవాలి. ఏమంటాడు? ఇదిగో నీ సహోదరుడు రోడ్డు మీద అన్యాయంగా ఒక ప్రమాదంలో గురైపోతా ఉన్నాడు. ఇదిగో అన్యుడు నన్ను గుర్తెరగక, అదిగో అన్యంలోనే నన్ను గుర్తెరగక ఇతరైనటువంటి ఆలోచనలతోనే చనిపోతా ఉన్నాడు. అతనికి నువ్వు ప్రకటించాలయ్యా, అతనికి నా గురించి చెప్పాలయ్యా. నువ్వు ఒకవేళ నువ్వు చెప్పలేదనుకో ఏమైతే తెలుసా? వాడు చనిపోతే వాడి రక్తానికి కూడా నిన్ను ఉత్తరవాదిని చేస్తానన్నాడు. హల్లెలూయా. తెలుసా మీకు ఈ వాక్యం బైబిల్లో ఉంది, చదువుకోండి. హెజ్కేల్ గ్రంథము 3వ అధ్యాయము 18వ వాక్యం.
దాని కొరకు మనందరం కూడా దేవుని బిడ్డలను అందరం కూడా ప్రకటిస్తాం. దేవుని సన్నిధికి రమ్మని కోరుకుంటాం, దేవుడితో కలిసి జీవించమని అడుగుతాం. కానీ వాళ్ళు నిరాకరిస్తుంటారు, అయినా పర్వాలేదు. వాళ్ళు ద్వేషిస్తుంటారు, అయినా పర్వాలేదు. వాళ్ళు ఏం చేసినా మన ప్రకటన ఆగకూడదు. వాళ్ళు ఏం చేసినా మనం ఏమీ ఆపటానికి లేదు. ఎందుకనంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు బోధించమన్నాడు. ఇష్టమైతే వస్తారు, కష్టమైతే రారు. ఇష్టమైన వాళ్ళకి రక్షణ ఉంటుంది, కష్టమైన వాళ్ళకి శిక్ష ఉంటుంది. అది ఆ రోజు జడ్జిమెంట్, అది నిర్ణయం వాళ్ళదే. హల్లెలూయా. ఇంకొక వాక్యం చూపించి చివరిగా ముగిస్తా. హల్లెలూయా. గలతీకి రాసిన పత్రిక, రోమియోలకు రాసిన పత్రిక, కొత్త నిబంధన ఏముంటుంది చూడండి. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోకి వెళదాం. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చూడండి, 14 నుంచి 27 వరకు చదువుతున్నాను. 14వ వాక్యం నుంచి 27 వరకు చదువుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొంది ఆ ఆత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారలము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడ వారసులము. హల్లెలూయా. మన ఎడల ప్రత్యక్షముగా రాబోవు మహిమ ఎదుట అప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుకొనుచున్నాము. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైనప్పుడు దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వతంత్రమును పొందుదుము. నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచబడిన మూలమని వ్యర్థమనబడెను. హల్లెలూయా. వాక్యములన్నింటిలో మీకు చివరగా చెప్పిన ముఖ్యమైన వాక్యం ఏంటంటే, దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి బిడ్డలు ఈ సృష్టి నశించేటప్పుడు, ఈ సృష్టి నశించబోయినప్పుడు ఆ జరిగేటటువంటి ప్రక్రియలో ఈ సృష్టి ఒకరోజు అంతం ఉంది. అన్ని గ్రంథాలు చెబుతున్నాయి, అన్ని దేవుడు గ్రంథాలు చెబుతున్నాయి, అన్ని దేవుడు పుస్తకాలు చెప్తున్నాయి ఏదో ఒకరోజు ఈ సృష్టి అంతమైతేనే. అయితే ఇక్కడ మన బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, దేవుని బిడ్డలారా, ఈ సృష్టి అంతమయ్యేటటువంటి సమయంలో ఎవరైతే యేసు క్రీస్తుని తన రక్షకుడుగా అంగీకరించుకొని ఉన్నారో, సజీవులైనటువంటి వారు అంటే శరీరధారులుగా ఉన్నవాళ్ళు కావచ్చు, మరణించి నిద్రిస్తున్న వాళ్ళు కావచ్చు, అందరూ కూడా దేవుని యందు బ్రతికించబడదురు. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఓకేనా? వాక్యం అర్థమైందా? దేవుని కుటుంబీకులందరూ కూడా ఆనాడు లెగవబడతారు. ఇక ఈ లోకంలో ఉండే కుటుంబ సభ్యుల సంగతి ఏంటంటే, ఒకవేళ మీరు గమనించండి, ఒక కుటుంబంలో ఒక 2-3 విశ్వాసం కలిగి ఉన్నారు, మిగతా వాళ్ళు లేరు. వీళ్ళు దేవుని సేవలో వెళ్ళిపోయారు, వాళ్ళు ఆగిపోయారు. పరిస్థితి గమనించండి. ఒక చెట్టుకి 4 కాయలు కాసింది, ఒకటి మంచి కాయ కాసింది, ఒకటి పుచ్చిపోయిన కాయ కాసింది. చెట్టు ఒకటే, కానీ పుచ్చిపోయిందని చెట్టు భయపడదు, బాధపడదు, మంచి కాయని మాత్రం సేల్ చేసుకుంటుంది. అవునా కాదా? ఒక కుటుంబంలో మనం కూడా అంతే. ఒక కుటుంబంలో ఉన్నటువంటి మనము ఒకవేళ యేసుని నమ్ముకోకపోతే, యేసుని రక్షకుడుగా అంగీకరించుకోలేకపోతే మనం ప్రాధాయపడతాం, మనం కన్నీళ్లు కారుస్తాం, మనం ఎంతో వాళ్ళకి ప్రేమను పంచుతాం. అయినా కూడా వాళ్ళు ఒకవేళ రాలేకపోతే అది మన తప్పు కాదు అని దేవుని వాక్యం చెప్తుంది. అదే అంటాడు. అదే వాక్యం కూడా కొన్ని సందర్భాలు లాస్ట్లో ఉంటాయి, ప్రకటన గ్రంథంలో ఉంటాయి. ఆయన ఉగ్రత వచ్చినప్పుడు అంత్యదినము అని చెప్పి మీకు వాక్యం చెప్పా, అందులో ఉంటాయి ఆ వాక్యాలు. అంత్యదినం రోజున ఏం జరుగుద్ది? నడుస్తున్నటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి ముందుకు పడి చనిపోతే ఒక వ్యక్తి వెనకబడి రక్షించబడతాడు. అంటే అర్థం ఏంటి? జస్ట్ అవతల ఉన్నటువంటి నేల ఇరిగి పడుతుంది, యువతల నేల రక్షణగా వస్తుంది. అట్లానే 2 ఎద్దులుంటే తిరుగుతున్నటువంటి 2 ఎద్దుల్లో ఒక ఎద్దు చనిపోతుంది, ఒక ఎద్దు బ్రతుకుతుంది. ఇలాగ మనం చెప్పుకుంటా పోతే కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు కూడా తల్లికి, బిడ్డకు, కొడుకుకు, తండ్రికి సంబంధం లేదు. ఎవరైతే రక్షణ ఉంటుందో వారికే రక్షణ ఇస్తాడు దేవుడు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యానుసారంగా మన జీవితాలు మనం మార్చుకోవాలి. మనము ఈ కుటుంబంలో సభ్యులుగా ఉండటం పెద్ద సమస్య కాదు, ఎటు ఓర్పుగానే సహనంగానే ఉంటాం. కానీ నిజంగా మనం కుటుంబ సభ్యులు ఎక్కడయ్యామంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళినప్పుడే నిజమైన కుటుంబ సభ్యులం. ఆయనలోకి వెళ్ళటానికి కొన్ని అర్హతలు కావాలి. ఏమిటదంటే మనం పరిశుద్ధతలోకి రావాలి, మనం రక్షణ పొందాలి, యేసుక్రీస్తుని అర్హతగా ఒక రక్షణ బాక్షిషుడిగా మనం తీసుకోవాలి, ఆయన జీవితంలో మనం గడపాలి, ఆయన ఆరాధనలో కొనసాగాలి, ఆయన బిడ్డలుగా మనం ముందడుగు వేయాలి. అప్పుడు మనందరం కూడా దేవుని బిడ్డలుగా, దేవుని కుటుంబ సభ్యులుగా ఆయన రాజ్యానికి వారసులు అవుతాం. మిగతా కుటుంబం వేరు, ఇక్కడున్న కుటుంబం వేరు. ఇప్పుడు ఇక్కడ మనందరం ఒక తల్లి బిడ్డలు లాంటి వాళ్ళం, ఒక తండ్రి బిడ్డలు మనం. ఇక్కడ మన తల్లి లేదు, తండ్రి. ఎవరైనా ఎవరు? యేసయ్య. అదేంటంటే తల్లి లేకుండా తండ్రి అనేది వచ్చిందంటే ఈ భూమిని సృష్టించింది తండ్రి, ఈ భూమిని సృష్టించింది తండ్రి. దేవుడు సృష్టించాడు అంటే పురుషుడే స్త్రీగా మార్చాడు అంతే. జస్ట్ ఇక్కడ ఆధిక్యత ఎవరిది? దేవుడిది. సో మనకు తండ్రి, ఆయనే మన సృష్టికర్త. కనుక మనందరం కూడా యేసుక్రీస్తు వారి యొక్క కుటుంబంలో సభ్యులం అయితేనే రేపు దేవుని రాజ్యంలో సభ్యులం అవుతాం. ఈ లోకంలో ఉండే కుటుంబాలు ఆ లెక్క వేరే, ఆ పద్ధతిలో అట్లానే జీవించండి. కానీ ఆ కుటుంబంలో ఉంటే ఈ లోకం వరకే, ఈ శరీరం ఉన్నంత కాలమే నీ స్నేహం. ఈ యొక్క దేవుని కుటుంబంలో కూడా మనం అందరం జాయిన్ అయితే ఈ లోకంలో కుటుంబమే కాదు, దేవుని రాజ్యంలో కూడా మనందరం కూడా కుటుంబ సభ్యులుగా ఉంటాము. హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా ఇప్పుడు ఏం చేయాలా? ఈ లోకంలో కుటుంబ సభ్యులుగా ఉండాలి, దేవుని రాజ్యంలో కుటుంబ సభ్యులుగా కూడా ఉండాలి. ఈ లోకంలో ఉండటానికి కొన్ని అర్హతలు ఉంటాయి, దేవుని రాజ్యానికి అర్హతలు ఉంటాయి. కాబట్టి ఈ తేడాలన్నీ కూడా గమనించుకొని ఒకళ్ళకొకళ్ళు క్షమించుకొని ప్రేమ కలిగి జీవించాలి, దేవుని కుటుంబానికి వారసులు కావాలి. హల్లెలూయా. చెప్పబడిన ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ప్రార్థన చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. అంతులేని ఆనందం మనకిలలో, అంతులేని ఆనందం మనకిలలో. యేసుక్రీస్తు పుట్టగా ఎల్ల ప్రజలు వేడుక, అంతులేని ఆనందం మనకిలలో, అంతులేని ఆనందం మనకిలలో, అంతులేని ఆనందం మనకిలలో, అంతులేని ఆనందం మనకిలలో. యేసుక్రీస్తు పుట్టగా ఎల్ల ప్రజలు వేడుక, అంతులేని ఆనందం మనకిలలో. చుండే కళ్ళలంత చూచి గోల చేయుచుండే, ఆ మహనీయుడ నీవు అద్భుతమయ మాటలాడి, ఆ మహనీయుడ నీవు అద్భుతమయ మాటలాడి, అందరికీ వినిపించే ఆ గడియలోనే, అందరికీ వినిపించే ఆ
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సరే, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కరుణామయుడా, దయామయుడా, హబ్బా తండ్రి యేసయ్యా, నీ పాదములకు వందనాలు తండ్రి. ఘనమైన నీ నామానికే స్తోత్రాలు తండ్రి. నీ నామానికే మహిమ కలుగును గాక నాయనా. అయ్యా, ఈ సమయంలో ఈ యొక్క పరిశుద్ధ స్థలములో అయ్యా మోకరించి ఇప్పటి వరకు నీ బిడ్డలు ఎంతో ప్రేమతో, ఓర్పుతో, సహనముతో నీ వాక్యాన్ని నా తండ్రి గైకొని ఉన్నారు. అయ్యా, వారి యొక్క హృదయాలలో ఏ వేదన ఉన్నదో, వారి పరిస్థితులు ఎలాగున్నాయో, వారి కుటుంబాన్ని సైతాన్ని ఎలాగ పట్టి పీడిస్తూ ఉందో, వారి కుటుంబ పరిస్థితులు ఎలాగ దిగజారిపోయి ఉన్నాయో అయ్యా నీకు మాత్రమే తెలుసు నాయన. అయ్యా, ఈరోజు వాక్యాన్ని ఉపదేశించావు. కుటుంబం కట్టబడాలి, ఈ లోకం కుటుంబం కట్టబడాలి, దేవుని రాజ్య కుటుంబం కట్టబడాలి. ఈ లోక కుటుంబంలో అయ్యా మేము జీవించాలంటే ఒకరిని ఒకరు క్షమించుకొని ప్రేమించేటటువంటి మంచి మనసు కలిగి ఉండాలి. అలాగనే నీ రాజ్యంలో మేము జీవించాలంటే మా హృదయం పవిత్రతలోకి రావాలి, మా ఆలోచనల పరిశుద్ధతలోకి రావాలి, మా పద్ధతుల పరిశుద్ధతలోకి రావాలి. మేమందరము ఒకరితో ఒకళ్ళము తోబుట్టువుల్లా జీవించాలి. ఇదే నీ యొక్క కుటుంబం యొక్క, సంఘం యొక్క అభివృద్ధి. కనుక నాయన, ఈ లోక కుటుంబంతో పాటు దేవుని రాజ్యాన్ని కూడా స్వతంత్రించుకోవాలని చెప్పేసి నీ వాక్యం సెలవిస్తావు తండ్రి. ఇదిగో నాయన, అయ్యా ఈ సమయంలో నాయన నీ బిడ్డలు నీ సన్నిధిలో కూర్చొని ఉన్నారు. అయ్యా, వారి హృదయాలు నీకు తెలుసు, వారి అంతరంగములు నీకు తెలుసు. వారితో మీరు మాట్లాడినందుకై నీ స్తోత్రాలు, వారికి సమాధాన పడినందుకై నీ స్తోత్రాలు, వారి కుటుంబంతో మీరు మాట్లాడినందుకై మీ స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి, ప్రతి బిడ్డను నీ రాజ్యంలోకి, నీ కుటుంబంలోకి వారసులుగా చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగనే నాయన, మా పట్ల ఎవరైనా తెలియక చేసిన అపకారాలను మేము క్షమించే గొప్ప మనసు మాకు దయచేయండి. సైతాన్ యొక్క దుష్ట శక్తులను లయపరచండి, సైతాన్ యొక్క ఆలోచనలు తీసివేసేయండి, మమ్మల్ని పరిశుద్ధులుగా చేయండి. నీ యొక్క కుటుంబంలోకి పరిశుద్ధతలో మేము వచ్చేటట్టుగా మా హృదయాలలో ఉన్నటువంటి ప్రతి చీకటిని, ప్రతి అంధకారాన్ని తొలగించేయండి ప్రభువా. అలాగనే కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ప్రతి బిడ్డ ఆత్మను మీరు కదిలించండి, ప్రతి బిడ్డ హృదయంలో ఉన్నటువంటి చీకటిని యేసు నామములో తొలగిపోనుగాక. తండ్రి, నీ యొక్క కృప వాళ్ళ మీద చూపించండి, వాళ్ళ మీద జాలి చూపించండి. వాళ్ళు తెలిసి తెలియక కుటుంబాల మధ్యలో శాపాలుగా మారుతున్నటువంటి ఆ వేదనలను తొలగించండి ప్రభు. మంచి హృదయాన్ని రేకెత్తించండి ప్రభువా. నీ పరిశుద్ధ ఆత్మను వారి కుటుంబాల మధ్యలో ఉంచండి ప్రభువా. ఈ లోకంలో కుటుంబాలు కట్టబడితేనే దేవుని రాజ్యానికి చేర్చబడతాయి. కనుక కుటుంబాలన్నిటిని కూడా మీరు దీవించండి. తల్లికి, తండ్రికి, భార్యకు, భర్తకు, అన్నకు, తమ్ముడుకు, ప్రతి ఒక్కరి మధ్య మంచి హృదయాన్ని కై చేయమని ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మను వారి మధ్యలో ఉంచండి. వారు నెమ్మది, సమాధానం కలిగి మరొక దినాన నీ గురించి సాక్ష్యము చెప్పుకుంటకు వారికి మంచి పరిశుద్ధాత్మను దయచేయమని దేవుని కుమారుడవు, ఈ లోకానికి రక్షకుడు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి. ఆమెన్. పరలోక ప్రార్థన చేయండి. గట్టిగా చేయాలా? అవునయ్యా, అవును తండ్రి, అవునయ్యా, అవును తండ్రి, అవునయ్యా, అవును, అవునయ్యా. శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చినటువంటి యొక్క మందిరంలో ఉన్న ప్రతి బిడ్డకును, అలానే గ్రామంలో నివసిస్తున్నటువంటి ప్రతి కుటుంబమునకును, అలానే శబ్ద యంత్రం ద్వారా ఈ వాక్యమును వింటున్నటువంటి ప్రతి బిడ్డకును, లైవ్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి బిడ్డకును సదాకాలం తోడయుండి నిత్యంతం పరలోకం వరకు నడిపించునుగాక. ఆమెన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామమునందు మనందరికీ నిత్య జీవము కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ
ఈ ఆరాధన కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తావు. హల్లెలూయా.